రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమలో వజ్రాల వేట సాగుతుంది. కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం జనాలు వెతుకుతున్నారు. ఒక్క వజ్రం దొరికితే తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెతుకుతున్నారు జనాలు. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇతర జిల్లాల నుంచి జనం తరలి వెళ్తున్నారు ఆ ప్రాంతాలకు. డేస్ అయింది. ఇక్కడ వర్షం పడిన వలన జొన్నగిరికి వచ్చినాము. వజ్రాలు దొరుకుతాయని చెప్పి న్యూస్లో వచ్చింటే మేము వచ్చినాము వెతకడానికి. 4 డేస్ అయింది, కానీ మాకు ఇక్కడ ఏ వజ్రం దొరకలేదు. కానీ దొరికినాయని కొంతమంది అన్నారు, కానీ అది నిజం అబద్ధం తెలియదు. కానీ మాకైతే ఏ వజ్రం దొరకలేదు ఇంతవరకు. మీ పేరు? మా పేరు వినోద్. ఏ ఊరు? జుమ్మల్దిని, కోసిగి మండలం, కర్నూలు జిల్లా. మాకైతే ఇంతవరకు ఏ వజ్రం దొరకలేదు. వచ్చినామంటే గోకుతానే ఉన్నాం, చేస్తానే ఉన్నాం. ఒక్కటి దొరకలే మాకు. 3 మాటలు తర్వాత 3 సంవత్సరాలు రాబట్టి ఒక వజ్రం కూడా చిక్కలేదు. వజ్రం ఏ ఊరు అక్క? మా దశంగలమల మండలం కొరుపల్లి గ్రామం. కొరపల్లి గ్రామం. 3 సంవత్సరాలు. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వచ్చి పెద్దమ్మ? నిన్న వచ్చినాం. నిన్న వచ్చినారా? మీతో పాటు ఎంతమంది వచ్చినారు? మాతో పాటు ఒక 6 మంది వచ్చినారు. ఎక్కడున్నారో వాళ్ళు. దిక్కల కోగరం పోయినాం. దిక్కల కోరు. ఎవరికైనా మీ వాళ్ళకి ఎవరికైనా? ఎవరికి చిక్కలే. ఎవరికి చిక్కలే. సరే. కర్నూలు జిల్లా మీనూరు. నేను రాబట్టి 4-7 ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 రోజులు అయింది. నాకైతే ఇంతవరకు దొరకలేదు. మొన్న మధ్యాహ్నం కైమాకి దొరికిందని చెప్పి అంటున్నారు. మేమైతే చూడలేదు. అది ఎంతవరకు వస్తున్నాం, ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పుడు? 4-7 అన్న. 4వ సంవత్సరం. మొన్న దొరికింది అన్నారు, కానీ అది ప్రాణాలు అని చెప్పి పడేసినాం. మరి పడేసినారా? సిద్దిపేట జిల్లాలో